ప్రతి ఒక్కరి నోట వినపడే మాట సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తున్నారు. అదో అటు ఇంగ్లీష్ రాదు, నా తెలుగు రాదు, నా హిందీ అంతకంటే రాదు. 2008లో స్పెయిన్లో ఫుట్బాల్ క్లబ్ ఆఫ్ బార్సిలోనాలో మెస్సీ యొక్క గేమ్ని స్వయంగా చూసిన వ్యక్తి నేను. అతని యొక్క ప్రతిభ ఏంటండి, సాకర్ వరల్డ్లో హీస్ అ కింగ్. ప్రాంతాలు తిరిగినా కానీ కూడా హైదరాబాద్ విల్ బి ద బెస్ట్ టూర్ ఫర్ హిమ్. ఎందుకంటే సో వెల్ డీసెంట్లీ ఆర్గనైజ్డ్. క్రీడా రంగానికి సంబంధించినటువంటి లీడర్ మెస్సీ గారు అయితే ఒక పొలిటికల్ గ్లోబల్ లీడర్గా రేవంత్ రెడ్డి గారు, అంటే మీరు అనుకోవచ్చు పొలిటికల్ గ్లోబల్ లీడర్ అవుతారు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈ హైడ్రా ద్వారా మేకింగ్ దిస్ పాయింట్, ఈ హైడ్రా ద్వారా భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే 4th సిటీగా పిలువబడేటువంటి ఫ్యూచర్ సిటీని ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ ఫ్యూచర్ సిటీలో భాగంగా తెలంగాణ రైజింగ్ పేరిట ఆయన గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేశారు. ఆ గ్లోబల్ సమ్మిట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి, అందులోనూ భాగ్యనగరానికి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి మెస్సీని తీసుకొచ్చారు. మెస్సీతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. ఆడిన తర్వాత ఇంగ్లీష్ కూడా రానటువంటి ఈ మెస్సీతో తెలంగాణ రైజింగ్ అంటూ ఆ సందేశాన్ని తెలంగాణ ప్రజలకి అందేలాగా, వినపడేలాగా ఆయనతో మాట్లాడించారు. ఇంతకీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఎల్పిడిఓ వ్యవస్థాపకులైనటువంటి భరత్ గారితో మనం మాట్లాడదాం. భరత్ గారు నమస్తే. నమస్తే అండి. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే 4th సిటీగా పిలువబడేటువంటి ఫ్యూచర్ సిటీని ఆయన డెవలప్ చేస్తూ ఉన్నాడు. అదే ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ పేరిట గ్లోబల్ సమ్మిట్ని అయితే అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి మెస్సీ గారిని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడ ఆయనతో పాటుగా గేమ్ ఆడారు. అలాగే తెలంగాణ రైజింగ్ అనేటువంటి పదాన్ని ఆయన నోటి నుంచి అందరికీ వినపడేలాగా చెప్పించారు. ఏంటి అసలు రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి, ఏం జరుగుతుంది? రైట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్సీ ఇండియాకి రావడాన్ని ఒకసారి గమనిద్దాం. గౌట్ టూర్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూర్ మన భారతదేశానికి వచ్చాడు. అందులో ప్రముఖంగా ఏంటంటే ఫస్ట్ అతను వెళ్ళాల్సినటువంటి ప్లేస్ కల్కటా, అంటే వెస్ట్ బెంగాల్. అక్కడ ఫుట్బాల్ లవర్స్ ఎక్కువగా ఉంటారు, అంటే సాకర్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ అక్కడ తను ఒక 70 feet తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించే ప్రోగ్రామ్. సో అక్కడ చిన్నపాటి డిస్టర్బెన్స్ వల్ల అక్కడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, కొంత వివాదంలో. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి ప్లేస్ హైదరాబాద్. హైదరాబాద్కి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని అంటారు హైదరాబాద్. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట వినపడే మాట సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తున్నారు. అదొకటి కారణం అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఎందుకంటే మీరు మెస్సీతో తలపడుతున్నప్పుడు మీరు చూడండి, ఫిట్ సీఎంగా ఉన్నాడు, ఒక ప్లేయర్గా ఉన్నారు. ఇద్దరిని చూస్తుంటే అసలు ఫుట్బాల్ ప్లేయర్స్ లాగా ఆ గ్రౌండ్లో అందరినీ అలరించారు. సో ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ మెస్సీ రావడము, మెస్సీతో పాటు గేమ్ ఆడడము, అండ్ అటు ఇంగ్లీష్ రాదు, నా తెలుగు రాదు, నా హిందీ అంతకంటే రాదు, అతను మాట్లాడేది స్పానిష్ లాంగ్వేజ్లో తెలంగాణ ఈజ్ రైజింగ్ అనేసి మన మెస్సీ గారు చెప్పడము. అది చెప్పిన అంటే చూడండి, ఇక్కడ భాష ముఖ్యం కాదు, ప్రతిభ ముఖ్యము. ప్రతిభ ఉంటే ఆ వ్యక్తికి ఎంత ఫాలోవర్స్ ఉంటారనే దానికి నిదర్శనం ఇవాళ మెస్సీ యొక్క ప్రయాణం. సో ఈ విషయాన్ని నేను మీకు ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నగరంగా మారుతున్నటువంటి 4th సిటీ పిలువబడే ఫ్యూచర్ సిటీని డెవలప్మెంట్లో భాగంగా ఉంటాయి. మనం ఒక మాట్లాడుతున్నామంటే నెగిటివ్ మాట్లాడితే చాలా మంది చూసేవాళ్ళు ఉంటారు, పాజిటివ్ మాట్లాడితే కొద్ది తక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ మనం పాజిటివ్నెస్ని గమనిస్తాం. సో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి మెస్సీతో ఫుట్బాల్ ఇప్పుడు మెస్సీ ఇన్ని స్టేట్స్, ఇన్ని కంట్రీస్ టూర్ చేస్తున్నాడు కదండి గోట్ పేరుతో. ఏ రాష్ట్రంలోనైనా కానీ కూడా, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ కూడా ఒక ప్లేయర్తో తలపడడం, ప్లేయర్తో ఆడడం అంటే ఇక్కడ 2 విషయాలు గమనించుకోవాలి. సీఎం ఇస్ ఫిట్, ఒక యంగ్ డైనామిక్ లీడర్, ఫిట్ నాయకుడు మీకున్నాడు అనే దానిపైన కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం అక్కడ. ఒక ఎనర్జెటిక్ నాయకుడు, అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఒక ఫుట్బాల్లో దిగ్గజం. సో ఇవాళ మీరు చూడండి, నెక్స్ట్ తన వెళ్ళినటువంటి ప్లేస్ ముంబై, అది ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. సో అక్కడ కూడా చూడండి మీరు, సచిన్ టెండూల్కర్ ఒక ప్లేయర్ టు ప్లేయరే ఉంది.
కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటంటే ముఖ్యమంత్రి జెర్సీ వేసుకునేసి ఒక ఫుట్బాల్ జెర్సీ వేసుకునేసి ఒక ఫుట్బాల్ దిగ్గజంతో ఆడడం మనం చాలా దీంట్లో చాలా విషయాలు ఉన్నాయండి. దీంట్లో చాలా యాంగిల్స్లో పాజిటివ్ యాంగిల్స్లో మనం ఒకసారి విశ్లేషించుకుంటే కనుక అటు ఫుట్బాల్ గేమ్ని ప్రమోట్ చేసినట్టుగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ విశ్వనగరానికి సూచికగా ఉంది తన యొక్క ఎంటైర్ మెస్సీతో గడిపినటువంటి క్షణాలు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఢిల్లీ ఎలాగూ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. సో ఈ 4 ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ కల్కట్టా ఫుట్బాల్ లవర్స్కి, సెకండ్ ప్లేస్ వచ్చేసి సౌత్ ఇండియాకి గేట్ వే అయినటువంటి హైదరాబాద్ అంటే మన రాష్ట్రం తెలంగాణలో. సో థర్డ్ వచ్చేసి ముంబై నుంచి ఢిల్లీ. సో ఈ ఎంటైర్ టూర్లో 3 అంశాలు నేను బాగా గమనించింది ఏంటంటే ఫస్ట్ థింగ్ రైజింగ్ ఆఫ్ తెలంగాణ ఇన్ గ్లోబల్లీ అనే దానిపైన ఒక నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టినట్టుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ లాంటి వాళ్ళకు ఒక మెస్సీ లాంటి ప్లేయర్ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆడాడు అనే దానిపైన కూడా ఒక పబ్లిసిటీగా కూడా ఇది ఉపయోగపడుతుంది మన రాష్ట్రానికి సంబంధించి. అసలు ఇంగ్లీషేరా అనేటువంటి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి మెస్సీ నోట తెలంగాణ రైజింగ్ అనేటువంటి పదాన్ని బలంగా తీసుకువెళ్ళారు. ఏంటి అసలు రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటి అసలు? ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే అదే చెప్పాను కదండి, భాష అనేది ఒక కమ్యూనికేషన్. అవును. అంటే మెస్సీ గారి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటే నేను 2008లో స్పెయిన్లో ఫుట్బాల్ క్లబ్ ఆఫ్ బార్సిలోనాలో మెస్సీ యొక్క గేమ్ని స్వయంగా చూసిన వ్యక్తి నేను. సో బార్సిలోనా క్లబ్కి ఆడేవాడు. బేసికలీ ఈజ్ ఫ్రమ్ అర్జెంటీనా. తన యొక్క రకరకాల కారణాల చేత తన ఆరోగ్య పరిస్థితుల వల్ల బార్సిలోనా క్లబ్ వాళ్ళు తనని ప్రమోట్ చేశారు యాజ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్గా. సో ఆ చేసినందుకు తాను గాను ఒక బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్కి అగ్రిమెంట్ ఇచ్చాడనమాట, ఆ క్లబ్కు నేను ఆడతాను. సో అతని అనుబంధం బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్తో ఉన్నటువంటి అనుబంధాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మెస్సీ అనే వ్యక్తి మీరు చూడండి వెస్టర్న్ కంట్రీస్లలో ఎక్కువ మటుకు మాట్లాడేది ఇంగ్లీష్ భాష అని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అండ్ యూరోపియన్ కంట్రీస్లో మన భారతదేశంలో ఉన్నట్టు లాంగ్వేజెస్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్రెంచ్ ఉంటుంది, పోర్చుగీస్ లాంగ్వేజ్ ఉంటుంది, డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, జర్మనీ ఉంటుంది, ఫ్రాన్స్, వాళ్ళు స్పెయిన్ మాట్లాడుతుంది. సో మన తెలుగు రెండు రాష్ట్రాల జనాభా కలిపినా కానీ కూడా స్పానిష్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచంలో. అవును. అలాంటి స్పానిష్ లాంగ్వేజ్తో మాట్లాడినటువంటి మెస్సీ రైజింగ్ ఆఫ్ తెలంగాణ అనేసి ఉప్పల్ స్టేడియంలో చెప్పినప్పుడు ప్రపంచానికి ఒక మెసేజ్ ఏంటంటే ప్రతిభ ఉండాలి, ఏ వ్యక్తికైనా కానీ కూడా ప్రతిభ ఉండాలి. ఆ ప్రతిభ ఉంటే భాషతో సంబంధం లేదు అన్న దాన్ని మనం ఒకసారి గమనించుకోవాలి. ట్రాన్స్లేటర్స్ ఉంటారు, మీరు ఏ భాషలో మాట్లాడినా కూడా ట్రాన్స్లేటర్స్ ఉంటారు. బట్ అతని యొక్క ప్రతిభ ఏంటండి, సాకర్ వరల్డ్లో హీజ్ అ కింగ్. రొనాల్డో తర్వాత అంత పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మెస్సీ గారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనము ఎంటైర్ ఈ యొక్క టూర్లో మెస్సీ టూర్లో ఎస్పెషల్లీ ఏంటంటే తను మిగతా 3 ప్రాంతాలు తిరిగినా కానీ కూడా హైదరాబాద్ విల్ బీ ద బెస్ట్ టూర్ ఫర్ హిమ్. అవును. ఎందుకంటే సో వెల్ డీసెంట్లీ ఆర్గనైజ్డ్ అండ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇందులో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇందులో మనము ఎట్లా అంటే ఒక గుడ్ టు క్యారెక్టర్ లీడర్స్ ఆఫ్ గ్లోబల్ లీడర్స్ అని చెప్పొచ్చండి. అటు సాకర్ అంటే ఒక క్రీడా రంగానికి సంబంధించినటువంటి లీడర్ మెస్సీ గారు అయితే ఒక పొలిటికల్ గ్లోబల్ లీడర్గా రేవంత్ రెడ్డి గారు, అంటే మీరు అనుకోవచ్చు పొలిటికల్ గ్లోబల్ లీడర్ అవుతారు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈ హైడ్రా ద్వారా మేకింగ్ దిస్ పాయింట్, ఈ హైడ్రా ద్వారా సరే ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి అంటే నిర్మించడమే కాదు, అభివృద్ధి అంటే ప్రకృతి సంపదను కూడా కాపాడుకోవడం అనే దానిపైన ఒక మెసేజ్ ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ప్రకృతి సంపదను కాపాడుకోవడం కూడా ఒక నిర్మాణం అని చూపించినటువంటి వ్యక్తి. సో ఒక నాయకునికి 40 ఏళ్ళు పడుతుంది గ్లోబల్ లీడర్ అవడానికి, మరొక నాయకునికి 20 ఏళ్ళు పట్టింది గ్లోబల్ లీడర్ అవడానికి, ఇంకొక నాయకుడికి 10 ఏళ్ళు పట్టింది గ్లోబల్ లీడర్ అవడానికి. అంటే నేను పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రము ఒక 11 నెలలలో అంటే 11 months లోపల తను గ్లోబల్ లీడర్గా మారినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు త్రూ హైడ్రా. సో ఈ ప్రకృతి సంపదను కాపాడుకోవాలనేసి ప్రతి ఒక్కరు ఇక్కడ తీసుకున్నటువంటి చైతన్యం అనేది ఇప్పుడు ఎక్కడైనా కానీ కూడా ఇండియానే కాదండి, ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఉందో అది హైడ్రా. అంటే హైడ్రా అనేసి మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి పథకం, కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే అది చెరువు పక్కనలో ఉందా, లేకపోతే అది ఏమైనా FTL జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే అది ప్రభుత్వ భూమిలో ఉందా అనేసి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని ఈ హైడ్రా అనేది హైలైట్ చేసిందండి వరల్డ్ వైడ్గా. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూఅవుట్ ఎంటైర్ వరల్డ్ 195 దేశాలలో కూడా ఈ యొక్క వార్త అనేది గ్లోబలైజ్గా అయిపోయింది.
ఇది ప్రకృతి సంపదను కాపాడుకోవడం కూడా ఒక పెద్ద పథకం అనేసి. సో అలాంటి పథకాల ద్వారా ఒక నాయకుడు గ్లోబల్ లీడర్గా మారినటువంటి విషయాన్ని ఇది చెప్పడం అనేది నా బాధ్యతగా యాజ్ ఏ ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేసి ఒక హైడ్రా లాంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. సో చివరిగా ఈ ఎంటైర్ టూర్లో ఇవాళ ఇట్స్ ఎ మెసేజ్ ఈస్ బీన్ క్లియర్లీ డిక్లేర్డ్. అటు గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా హైదరాబాద్ అనేది ఒక దిగ్గజంగా చెప్పుకునే విషయం మెస్సీ ద్వారా ప్రపంచానికి తెలిసింది. అండ్ అలాగే రైజింగ్ తెలంగాణ అనే మూమెంట్, ఇది నేను మూమెంట్ అని అంటానండి. ఈ మూమెంట్ అనేది ఇంకా ఇది రైజింగ్గానే ముందుకు వెళ్తుంది, ఆ సిటీ కూడా డెవలప్మెంట్లో ముందంజలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అత్యాసక్తి లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇవాళ మెస్సీ రాకతో ఇది ఒక రిబ్బన్ కట్ చేసినట్టుగా ఉంది హైదరాబాద్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో. మరొక కొత్త నగరానికి ప్రారంభానికి సూచిక అని చెప్పొచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.